మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. ఇక పుణె జిల్లాలోని బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్ పవార్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం పవార్తో పాటు మరో 6గురు చనిపోయినట్లు సమాచారం. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, 8:45 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మిగతా 5గురు ప్రయాణిస్తున్నటువంటి చార్టర్డ్ విమానం కుప్పకూలినట్లుగా కొద్దిసేపటి క్రితమే డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. బారామతి కేంద్రంలో ముఖ్యంగా అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ప్రస్తుతం అక్కడ జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి నిన్న మహారాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు ఉదయం బారామతి కేంద్రానికి చేరుకోబోతున్నారు. అందులో భాగంగానే చార్టర్డ్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లుగా డీజీసీఏ ప్రకటించింది. అజిత్ పవార్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా మరణించినట్లుగా డీజీసీఏ పేర్కొంది. ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక రాజకీయ శక్తిగా అజిత్ పవార్ ఎదిగారు. తన మేనమామ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం చేసినటువంటి అజిత్ పవార్ మొదట కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ తో కలిసి ఉన్నారు. ఆ తర్వాత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీని స్థాపించిన తర్వాత ఎన్సీపీ పార్టీలో క్రియాశీలక నేతగా పాల్గొంటూ వస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ అధినేత అయినప్పటికీ మహారాష్ట్రలో ఎన్సీపీ రాజకీయాలను మొత్తం అజిత్ పవారే వెనకుండి నడిపారు. ఎన్సీపీ వ్యూహకర్తగా అజిత్ పవార్ కు పేరుంది. అందుకే ఇటీవల కాలంలో ఎన్సీపీ నుంచి విడిపోయి తన మేనమామ శరద్ పవార్ కుటుంబం నుంచి విడిపోయి ఎన్సీపీ అజిత్ పవార్ గా తన వర్గాన్ని చీల్చుకొని ఎన్సీపీ రాజకీయ పార్టీని ఎన్సీపీ గుర్తును దక్కించుకోవడంలో కూడా అజిత్ పవార్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ప్లానింగ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. ముఖ్యంగా 1991లో ముఖ్యంగా మహారాష్ట్రలో చక్కెర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని అజిత్ పవార్ ప్రారంభించారు. ఆ తర్వాత పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గాను పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే ఏడాది అంటే 91లోనే బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా బారామతి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతిలో 1,08,000 ఓట్ల మెజార్టీ తోటి అజిత్ పవార్ విజయం సాధించారంటే బారామతి నియోజకవర్గంలో మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కు ఎలాంటి పట్టు ఉందో దాన్ని మనం చూసుకోవచ్చు. శరద్ పవార్ స్వస్థలం బారామతి. శరద్ పవార్ నుంచి విడిపోయినప్పటికీ అజిత్ పవార్ రాజకీయంగా రాణించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అజిత్ పవార్ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా మొదటిసారి సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సహాయ మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్సీపీని స్థాపించినప్పుడు అతనితోటి ఎన్సీపీలో చేరి మహారాష్ట్రలో హంగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పొత్తు పెట్టుకోగా విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ అంటే కాంగ్రెస్ ఎన్సీపీ జాయింట్ ప్రభుత్వంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక 2022-23 ప్రభుత్వంలో మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అజిత్ పవార్ తన బాధ్యతలు నిర్వహించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా అజిత్ పవార్ గతంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత శరద్ పవార్ తో విభేదాలు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఎన్సీపీ అజిత్ పవార్ గా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి చార్టర్డ్ విమానం విఎస్ఆర్ వెంచర్స్ చెందినటువంటి ప్రైవేట్ విమానంగా గుర్తించారు. ముఖ్యంగా జెడ్పీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అజిత్ పవార్ ఒక్కసారిగా విమాన ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలు, ఒక్కసారిగా ఎన్సీపీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. మరోవైపు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఈ రోజు ఉండబోతోంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతోంది. ఇక ఎన్సీపీ అంటే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు సుప్రియా సూలే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. శరద్ పవార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర బారామతికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే కూడా ఉన్నత స్థాయి
విచారణకు ఆదేశించారు. వారు కూడా హుటాహుటిన ముంబై నుంచి బారామతికి బయలుదేరబోతున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్కెర బోర్డు సహకార సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అజిత్ పవార్ వరుసగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎన్సీపీ రాజకీయాల్లో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి అజిత్ పవార్ ఈ రోజు ఉదయం 8:45 జరిగినటువంటి చార్టర్డ్ విమాన ప్రమాదంలో బారామతిలో తన పుట్టిన స్వస్థలం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలోనే దుర్మరణం పాలవడం మాత్రం మహారాష్ట్ర రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర రాజకీయ వర్గాలే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ వర్గాలు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే విమాన ప్రమాదం సాంకేతిక లోపంతో పాటు ల్యాండింగ్ సమయంలో విమానం క్రాష్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డీజీసీఏ ఉన్నత స్థాయి విచారణ చేపడుతోంది. అందులో ఉన్నటువంటి విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది, అంతకు ముందు ఏం జరిగింది అనే దానిపైన విమానంలో ఉన్నటువంటి కాక్పిట్ వాయిస్ బయటకు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే విమానం కుప్పకూలిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి బారామతిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి డెడ్ బాడీస్ ను హాస్పిటల్ కి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. విమాన ప్రమాదం చిన్న విమానం కావడంతో ప్రమాదం పెద్ద స్థాయిలో జరగడంతో అక్కడికక్కడే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 6 దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉండటంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో మహారాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.